ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నివాసంలో బిఎల్ఏ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల నాగేష్ ముఖ్య అతిథిగా హాజరై ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహణ, విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బిఎల్ఏలకు వివరించారు. ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రతి బిఎల్ఏ తమకు కేటాయించిన బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటర్కి ఫారాలు అందేలా చూడడంతో పాటు ఫారాలు సకాలంలో సేకరించి సమర్పించాలని తెలిపారు. ఓటర్ జాబితాలో ఎవరి పేరు తొలగిపోకుండా ప్రతి కార్యకర్తగా బాధ్యతగా పనిచేయాలని, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కూకట్పల్లి నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇజాద్, డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్, సెక్రటరీ హరినాథ్, బిఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు. ఓటర్లు సంరక్షించుకోవాలి. మరి ఎవరైతే కొత్తగా ఓటరు నమోదు కాలేరో వాళ్ళను ఓటు లోపల మనం నమోదు చేసుకోవాలి. ఎవరైతే షిఫ్టర్ అయ్యారో వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారో, ఎక్కడ ఉన్నారో అక్కడ కూడా మన పార్టీ ఉంటుంది కాబట్టి మన స్టేట్లో వాళ్ళు కూడా మనం అక్కడ షిఫ్ట్ అయ్యే విధంగా చూసుకోవాలి. దయచేసి మీతోని ప్రతి ఒక్కరితోని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఎవరితో పని మనం ఎందుకు చేయాలి, బిఎల్ఓలో పని మనకెందుకులే, ఇది రాష్ట్ర ఇవన్నీ ఎట్లా ఫిలప్ చేయాలి, ఏం చేయాలి ఏమి ఇప్పుడు అన్నాడు అరే అప్పు సమయమైన గలత్ అని గలత్ లేకుండా మనకున్న ఇన్ఫర్మేషన్ అనదు. ఎక్కడ కూడా మనము చిన్న అశ్రద్ధ వాయిస్తే మనకు లాస్ అవుతుంది. వాళ్ళతో కూర్చోబెట్టి మంచిగా కూర్చొని ఒక ఛాయో బిస్కెటో ఇచ్చి మంచిగా ముచ్చటాడి మంచి వాళ్ళతో చెప్పి ఒక ప్రేమతో అభిమానంతో ఉదయమే పెట్టాలని వచ్చిన ఇది చాలా సిస్టర్స్ చాలా మీటింగ్స్, దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక ప్రత్యేకమైన మీటింగ్. ఇది ఫస్ట్ మీటింగ్ కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న మీటింగ్ కాబట్టి దయచేసి అందరూ అలా కూడా మిస్ కాకుండా ఎక్కడ కూడా మనం అశ్రద్ధ వహిస్తే మన నియోజకవర్గంలో అన్నిటికంటే ఎక్కువగా లీడ్ ఇచ్చే డివిజన్ మీ డివిజన్ కాబట్టి బిఎల్ఓలకు మనం ఏ విధంగా తోడ్పాటు అందించాలి, మనం ఏ విధంగా మన ఉనికిని చాటుకోవాలనే ఒక ఉద్దేశంతో పెట్టిన నేను ఇంతవరకు దాదాపు ఫస్ట్ నుండి పేర్లు తీసుకొని రాసుకుంటున్నట్టే నేను ఎలేగా రాసుకుంటాను. ये 2002 में जैसा ओसी लिखो भैया कंफ्यूज नको उसको तेलंगाना बोलकर लिखो बोलकर मैं बोल रहा हूँ अपना पार्टी डिसाइड करे तेलंगाना बोलकर लिखो भाई, गलत क्या होता कहीं बोलकर तेलंगाना का जो आंध्रा था ना तेलंगाना का नाम चेंज है. ये छोटे छोटे चीजों से आप लोग कंफ्यूज मत हो जाओ. खुला है 2002 में जैसा बड़े लोग हैं आपके दादा परदादा लोग वोट डाले, अपन तो नहीं डाले अल्लाह जाने, मगर अपन अगर आप डाले आप तो आधार का बताओ अभी ఒక మీకందరికి కూడా మీ నంబర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. మన బిఎల్ఓలకు అందరికీ నేను ఫార్వర్డ్ చేస్తాను. నేను ఒకటి మీకు చూపిస్తాను అసలు ఎన్యుమరేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ 2002 లోపల కాలం 1 ఫామ్లు ఉన్న లెఫ్ట్ సైడ్ అక్కడ ఎవరైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మనం ఫిల్అప్ చేస్తాం. ఒకవేళ 2002 లోపల మన పేరు లేదు, మనం అక్కడ లేము అంటే అక్కడ రైట్ సైడ్ ఉన్న దానికి వస్తాం. ఆ పైన లోపల ఈ 2002 లోపల లేకుంటే ఆ లిస్ట్ అప్పుడు ఓట్ వేసిన వాళ్ళ ఫాదర్ మదర్ ఉంటారు చేయాలి. ఆధార్ కార్డు మీకు షార్ట్ అండ్ స్వీట్ లోపల చెప్పి ఇప్పుడు మొత్తం డీటెయిల్ అసలు ఎట్లుంటుంది అనేసి ఫామ్ చూపిస్తా. మీరు జాగ్రత్తగా చూసి ఫాలో కాండి. ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా మీరు చేసుకోవచ్చు. హరినాథ్ గారు, మా అసెంబ్లీ ప్రెసిడెంట్ ఇజాజ్ భాయ్, మా యాదవ్ గారు వచ్చిన అక్కడి వాళ్ళకి నమస్కారం. ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ గారు మీకు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అందరం కూడా నేను ఫస్ట్ చెప్పడం జరిగింది. కార్యక్రమం లెక్క మన ఇంట్లో పెళ్లి లెక్క మన ఇంట్లో సమస్య లెక్క తీసుకోవాలి. ఈ రాజకీయం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు మన వాళ్ళని కాపాడుకునే అవసరం మన పైన ఎంత ఉంది కాబట్టి ఉన్న లోపల ఎంతవరకు ఫామ్స్ మన బిఎల్
డిస్ట్రిబ్యూషన్ చేసారు, ఎక్కడెక్కడ జరిగినాయి అవన్నీ అన్నింటిని కూడా చూసుకోవాల్సిన అవసరం. చాలా మంది నేను అడుగుతా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమనుకోకూడదు, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎన్యుమరేషన్ ఫామ్స్, మీరు ఓటర్ ఫామ్స్ ఎంతమంది ఫిల్అప్ చేశారు ఫస్ట్ చేయండి. మీ ఫామ్ మీ ఫామ్ దయచేసి మీరే మీ ఫామ్ ఫిల్అప్ చేయకుంటే పక్కలకి ఏం చెప్తారమ్మా? కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ మా అన్నతో ఈరోజు శ్రీకారం చుట్టేసి ఫస్ట్ ఈ ఫామ్లు ఫస్ట్ మన క్యాడర్. చాలా మంది ఏమనుకుంటే అన్నతో చేస్తారు, మనకు ఇక్కడ పెద్ద క్యాడర్ అంటే దాదాపు నరసింహన్న యొక్క డివిజన్లో అందరు బీఆర్ఎస్ పార్టీలే. అవునా కదా? అవును. కాబట్టి అందరు నింపాలి, ఫస్ట్ నింపాలి అందరూ. దానికి ఇమీడియట్లీ నాకు ఎవ్రీ డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరు ఎంత వర్క్ చేసారు అన్న ఆఫీస్కి లోపల ఇన్ఫర్మేషన్కు నేను ఆ మనిషిని ఒకటి పెడతా, ఆ మనిషికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ మనిషికి మొత్తం రిపోర్ట్ తీసుకొని నరసింహం యాదవ్ గారికి ఇస్తా, మా ఎమ్మెల్యే గారికి ఇస్తా, తర్వాత పార్టీ ఆఫీస్కి పంపిస్తా. మీరు చేసే ప్రతి పని మన పార్టీ ఆఫీస్కి వెళ్తుంది. నేను పార్టీ ఆఫీస్కి వచ్చినా ఇచ్చాను. అవునా కదా? 91 मेरा PS है, 1400 चेंज को दिए थे, लेकिन 950 हुए. अभी 4-5 दिन में कवर कर लेती पूरा. शिफ्टेड है, डबल है और डेथ है. थैंक यू. 92 స్టెప్ల ఫంక్షన్ ఉందని రాలేదు ఇస్మాయిల్. 95 ప్రశాంత్. టోటల్ 36 రోడ్స్ ఉన్నాయి, 3064 రోడ్స్ ఉన్నాయి. 1050 కంప్లీట్ అయ్యాయి, పెండింగ్ ఫర్ 2 days కంప్లీట్ అయ్యింది. దానిలో డెత్ షిఫ్ట్ 2 కలిసి 1000 అయింది. నాది 88 నెంబర్ బూత్ ఎస్ఆర్జీ స్కూల్. 1404 ఉన్నాయి ఓట్స్. సో దాంట్లో మనకు షిఫ్టెడ్ 200, డెత్ 30. మిగతా కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నాది వచ్చేసి బూత్ నెంబర్ 89. అందులో 1404 ఉంటే మావి 975 అయినవి. 89 అన్న అనురాధ. అన్నకు విలేకరులకు చేరలేదా? 1404లో 975 అయినాయి, మిగతావన్నీ లేరండి. వాళ్ళు షిఫ్టెడ్ అయినారు, కొందరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అవి కూడా మేము కవర్ చేసేస్తాం. చూసిన వాళ్ళంతా చేతులు అంటే నువ్వు చూడలేవు, మీరు నిలబడండి. మీరు ఓటరా కాదా? ఓటర్ కూడా చూడొచ్చు కదా. ఫామ్ ఎన్యుమరేషన్ ఫామ్ చూసారా లేదా అది నేను అంతే, దాని గురించి ఎన్యుమరేషన్ ఫామ్స్ చూసిన వాళ్ళు ఉన్నారా లేరా, ఇప్పటివరకు ముట్టుకున్న వాళ్ళు ఉన్నారా లేరా, అందరికీ ఎన్యుమరేషన్ ఫామ్స్ మీరు आप नहीं उठाया